ఒంగోలు మంగమూరు రోడ్ మర్రిచెట్టు కాలనీ దగ్గర సంతనూసలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 19,42,286 రూపాయలు చెక్కులను అందజేసిన సంతనూసలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. తదనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వారి దగ్గర నుండి అర్జీలు సేకరించిన ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో 4 మండలాల తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతలపాడు, సంతనూతలపాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతనూతలపాడు జనం తోడు ఉండంగా, పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పలపాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టు రిచ్ పథకంతో, పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు. సంతనూతలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతలపాడులో జరిగే యుద్ధం, బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న
నా జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు చీమ కుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదై సీటు మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిన్నెను రైతుల కంచం పూర్టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు అందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో చీమకుర్తి మండలము అన్ని మండలాల్లో నుంచి దగ్గర ఒక 35 మందికి దగ్గర 20 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు ఇచ్చాము. మన కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ఎవరైనా మమ్మల్ని సందర్శిస్తే వాళ్ళకి చేతనైన సహాయం సీఎం రిలీఫ్ కూడా చేస్తాము. ఇప్పుడే ఈ 3-4 నెలల్లోనే దగ్గర ఒక 1 కోటి రూపాయలకి వస్తున్నాయి. కొన్ని వచ్చాయి, ఆల్రెడీ ఒక 50-60 లక్షలు ఇచ్చాము. 40 లక్షలు అతి త్వరలోనే కూడా ఇస్తున్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ బాధల్లో ఉన్న వాళ్ళకి, ఆరోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళకి మాకు ప్రభుత్వం ద్వారా దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళందరికీ సాయం చేయడం నాకు చాలా ఆనందం. రాబోయే కాలంలో కూడా ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి మన కాన్స్టిట్యున్సీలో అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను.